హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడు వారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ తొలి నుంచి కుటుంబ ప్రాధాన్యమున్న చిత్రాల్లో నటిస్తూ ఫ్యామిలీ హీరోగా గుర్తింపు పొందారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జునలతో కలిసి టాప్ 4 హీరోల్లో ఒకడిగా నిలిచారు. అయితే కెరీర్ తొలి నాళ్లలో కొంతకాలం పాటు సరైన హిట్ లేక ఇబ్బంది పడ్డారు వెంకీ. తన తోటి హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ వరుస హిట్లతో దూసుకుపోతుంటే వెంకీ మాత్రం ఏ జోనర్లో సినిమా చేయాలో అర్థం కాక డైలమాలో పడిపోయారు. చివరకు తనకు అచ్చొచ్చింది కామెడీ అని తెలిసి కామెడీ ఎంటర్టైనర్ జోనర్తో బ్లాక్ బాస్టర్ హిట్లు అందుకున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో 300 కోట్ల రూపాయల కలెక్షన్లు రాబట్టి సీనియర్ హీరోల్లో ఆ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా రికార్డ్ క్రియేట్ చేశారు వెంకటేష్. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో వెంకీ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. అంతేకాదు సినీ ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న త్రివిక్రమ్ వెంకటేష్ కాంబో కూడా పట్టాలెక్కేందుకు సిద్ధమైంది. వెంకీ కెరీర్లో సూపర్ హిట్ చిత్రాలైన నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి చిత్రాలకు త్రివిక్రమ్ మాటల రచయితగా పనిచేశారు మనకి తెలుసు. ఆ తర్వాత త్రివిక్రమ్ స్టార్ దర్శకుడు కావడంతో మళ్లీ ఈ కాంబో రిపీట్ అయితే బాగుంటుందని ఆడియన్స్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. అయితే అందరి ఆశలు తీర్చుతూ వీరిద్దరి కాంబోలో సినిమా ఫిక్స్ అయిందని తెలుస్తోంది. ఈ మూవీ త్రివిక్రమ్ స్టైల్ టేకింగ్ తో వెంకీ మార్క్ కామెడీతో తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ మూవీలో వెంకటేష్ సరసన హీరోయిన్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది. ఇటీవల మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నేహా శెట్టి, శ్రీనిధి శెట్టితో పాటు పలువురు హీరోయిన్ల పేర్లు వినిపించాయి. అయితే ప్రస్తుతం వినిపిస్తోన్న టాక్ ప్రకారం ఈ మూవీలో కన్నడ బ్యూటీ కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టిని ఫిక్స్ చేశారట. దీనిపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ చిత్రానికి పలు టైటిల్స్ కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం అందుతోంది. వెంకటరమణ కేర్ ఆఫ్ ఆనంద నిలయం, అలివేలు వెంకటరత్నం అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హారిక హాసిని బ్యానర్ పై సూర్యదేవర చిన్నబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీకి తమన్ సంగీతం అందించనున్నారు. ఈ నెలాఖరు నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతికి వస్తున్నాంతో నవ్వుల పువ్వులు పూయించిన వెంకీ త్రివిక్రమ్ మూవీతో ప్రేక్షకుల్ని ఇంకెంత నవ్విస్తారో చూడాలి. ఇక హిట్ 3తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టికి వెంకీ సినిమాతో మరోసారి తెలుగులో తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం దక్కింది.